నా మొత్తం కెరియర్ 48 ఏళ్లలో 14 ఏళ్ళు బాంబేలో ఉండి 3 ఏళ్ళు బెంగళూరులో ఉండి 11 ఏళ్ళు చెన్నైలో ఉండి ఇక్కడ 20 ఏళ్ళు నేను వేరే ఇండస్ట్రీలో పనిచేశాను. ఫార్మాలో చేశాను, మళ్ళీ టెక్స్టైల్ మిషన్లో చేశాను, ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్స్ కెమికల్స్లో చేశాను, హెల్త్ ఎమర్జెన్సీలో చేశాను, పోలీస్ ఎమర్జెన్సీలో చేశాను, అగ్రికల్చర్ చేశాను మేఘాలయలో. ఇప్పుడు ఇన్సూరెన్స్లో CEO చేస్తున్నాను. స్టేట్ బ్యాంక్లో 6 ఏళ్ళు డైరెక్టర్గా ఉన్నాను. మల్టీ ఇండస్ట్రీ, మల్టీ ఫంక్షన్స్, అకౌంటింగ్లో ఉన్నాను, మార్కెటింగ్లో ఉన్నాను, CEO ఉన్నాను. మల్టీ ఇండస్ట్రీ, మల్టీ ఫంక్షన్స్, మల్టీ లొకేషన్, మల్టీ ఓనర్షిప్, ఫ్యామిలీ ఓన్ కంపెనీ, మల్టీనేషనల్స్, గవర్నమెంట్తో. దట్ వాజ్ మై లక్ దట్ ఐ కుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. ఓ మై గాడ్. అదే సార్, నాకు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను మీ వర్క్ మొత్తం అంతా చూసిన తర్వాత. ఓ మై గాడ్, అసలు ఆ గ్రాఫ్ ఏంటి సార్ అసలు. కానీ నిజానికి ఒక పర్సన్ ఇన్ని డిఫరెంట్ సెక్టార్స్లో ఇతను చాలా జెన్యున్ పర్సన్, ఈయన వస్తే చాలు అని అనుకునేంతగా ఎలా సంపాదించారంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఒక సెక్టార్ కాదు మీరున్నది, డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నారు. రెండండి, ఒకటేమో వాల్యూస్ అండి, రెండోదేమో కాంపిటెన్సీస్. వాల్యూస్ వాట్ పేరెంట్స్ గేవ్, వాట్ ఐ అక్వైర్డ్ లుకింగ్ అట్ మై బాసెస్, ఈవెన్ ఫ్రమ్ సిబ్లింగ్స్, లుకింగ్ అట్ ఈవెన్ సబార్డినేట్స్, దేర్ ఆర్ వాల్యూస్. నా 60th బర్త్డేకి I felicitated 60 people who are responsible for my 60th birthday celebration. Okay. Because of whom I grew అని. అందులో ఫిజికల్గా 25 మంది వచ్చారు, 60 మందిలో ఇక్కడ మా ఇంట్లోనే జరిపితే. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ దట్ బీయింగ్ గ్రేట్ఫుల్ టు పీపుల్. నాకైతే బీయింగ్ గ్రేట్ఫుల్ ఫస్ట్ నాకు పేరెంట్స్. ఆ రోజుల్లో స్కూల్ టీచర్గా మా నాన్నగారు 550 రూపాయల జీతంతో నన్ను మరి లైలా కాలేజీకి, ఆర్ఈసీకి, ఐఐఎంకి పంపించడం. అంతే 8 మంది పిల్లలకి హెజిటేట్ చేయకుండా మీరు పని చదువు 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 అంతే. ఆ చదువు మూలంగానే ఐ కుడ్ కమ్ అప్, ఐ కుడ్ ఆల్సో హెల్ప్ మై మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్, మై హోల్ లాట్. అండ్ మదర్ she struggled with that money, how to leverage resources and still save something. She gave each one of the children 1 lakh when she died. Bah. She died only recently, 19 only she died. And positivity, she was diabetic till 86 years, but she said, ఏమవుతుందిరా అదొక డిసీజ్ అంతే, దాన్ని వదిలేసే తిను, నువ్వు హాయిగా ఐస్ క్రీమ్స్ 2 యూనిట్లు చేసుకో, అంతేగాని అది ఉందని నువ్వు చేయకుండా ఉండకూడదు. అందుకని నేను ఎప్పుడు చెబుతానండి, ఎక్స్క్యూజైటిస్ అనే డిసీజ్ ఒకటి ఉంది. లైక్ arthritis, sinusitis, meningitis. Excuseitis అనే డిసీజ్ అంటే పీపుల్ గివ్ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ సక్సీడింగ్ ఇన్ లైఫ్. రీసెర్చ్ హ్యాస్ షోన్ వన్ ఎక్స్క్యూజ్ పీపుల్ గివ్ ఇస్ ఏజ్. నాకు ఆల్రెడీ 67, నాకు ఆల్రెడీ 37, నాకు ఆల్రెడీ ఐఎమ్ 72. If I find a beautiful lady next to me in the flight, of course I will make friendship, I will flirt with her, but legally and ethically. మేడం ఉన్నారు చెప్పనా? No, in front of her. లాస్ట్ మేము ఏదైనా ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే అమ్మాయి ఇండిగో ఎయిర్ హోస్టెస్ అటు వస్తున్నది, నేను నవ్వాను, ఐ స్మైల్డ్. నీకు తెలుసా అంది. ఎందుకు నాకు తెలవటం, ఎందుకు నవ్వటానికి? అమ్మాయి బాగుంటే చాలా స్మైల్ ఇస్తారు. So happened, she is a lady, otherwise you are not noticing when I smiled at men also. But I'm doing everything legally, ethically, in presence of. I'm saying age has no connection. Exactly, sir. I enjoy every day రాత్రిపూట 1 hour మేము హాయిగా స్వరాభిషేకం, పాడతీగా ఏదైనా సరే. రాత్రే మీ షో చూసాను నేను, స్వప్నతో మీ ఇంటర్వ్యూ, కపర్తి గారితో ఇంటర్వ్యూ చూసాను నేను మధ్యాహ్నం. ఫర్ మీ లైఫ్ ఈజ్ దేర్ టు ఎంజాయ్, ఏజ్ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. అదొక ఎక్స్క్యూజ్ అనమాట. రెండో ఎక్స్క్యూజ్ హెల్త్. పీపుల్స్ నాకు ఇది జ్వరం వచ్చింది, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది. నేను ఎప్పుడు నాకు టీబీ వచ్చినప్పుడు 9 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఐ వెంట్ ఫర్ వర్క్. అవును సరే, అంటే లాంగ్ ట్రీట్మెంట్, అది 1 year ట్రీట్మెంట్ ఉంటుంది. ఐ నో సార్, ఐ హ్యావ్ గాన్ 9 months on horrible medicines, ఇంత లెవెల్ ఆఫ్ చాలా. బట్ ఐ సెడ్ సో వాట్, ఐ టేక్ మెడిసిన్స్, గో. హెల్త్ ఈజ్ సంథింగ్. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఆఫ్ chronic diseases, cancer, all that. Those who took it positively and said, so what, I will అట్టండి వాళ్ళు బయటపడ్డవాళ్ళు ఎంతమంది. వేరే కొంచెం 99.2 ఉన్న టెంపరేచర్కి వామ్మో నాకు జ్వరం, నాకు అని పడుకుపోతారు, రారు. అందులో మగవాళ్ళు పర్టికులర్గా ఆఫీస్లో 19 వచ్చిందని ఇంటికి వచ్చేస్తాడు. ఆ పెళ్ళానికి ఇబ్బంది, వాడి కాఫీలు టీలని ఇవ్వాలి. వేరే ఇంతవరకు మా అమ్మ ఎప్పుడు, నేను మా ఆవిడ కానీ లీవ్ తీసుకోవడం ఎప్పుడు చూడలేదు, వర్క్ నాకు బాగలేదు ఒంట్లో అని. అవును అవును. సో ఐ థింక్ ద హెల్త్ ఈజ్ అనదర్ ఎక్స్క్యూజ్ పీపుల్ టేక్. థర్డ్ ఎక్స్క్యూజ్ ఇంటెలిజెన్స్. I am not intelligent, you are intelligent, నాకు you are not class first. I never saw every class first doing very well in a career. I have seen many people. మన politicians చూసుకున్న కొంతమందిని. So average, but they made best out of the denominator. Smaller denominator, they produce higher numerator. I think that is more important. And last, I am not class first. I win all the 3rd, 4th తప్పితే IIMలో అయితే out of 120 I may be 30th rank only. But today if you ask me, out of the 120 people, my name will come one of the top 3-4 names. I think what you make of that available intelligence is important than having absolute amount. 4th ఏమో luck.
నా లక్కీ కాదు, నువ్వు లక్కీ, ఇస్ ఆల్ నాన్ సెన్స్. యూ డూ గుడ్ వర్క్, యూ థింక్ పాజిటివ్లీ, పుట్ రైట్ ఎఫర్ట్స్, ఆటోమేటిక్ రిజల్ట్స్ విల్ కమ్. ద డే విల్ కమ్ అండి. యా, లక్ ఈజ్ ఫైనల్. 1 in 1 million అది లాస్ట్కి, అంతేగాని టికెట్ కొనకుండా రోజు దేవుడికి ప్రార్థించి నాకు లాటరీ టికెట్ కావాలంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? టికెట్ కొంటే అప్పుడు ఇచ్చేది. వితౌట్ స్టడీయింగ్ యూ ప్రే గాడ్ అండ్ హౌ కుడ్ యూ గెట్ 90%, 100% వితౌట్ స్టడీయింగ్. కరెక్ట్. అలాగనమాట. ఎక్స్క్యూజైటివ్ డిసీజ్ ఒకటి నాకు లేదు. అది ఐ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను తెలుగు మీడియంలో చదివాను. మా నాన్నగారు పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు, స్కూల్ టీచర్ అంత కంట్రీ. ఐ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను తెలుగు మీడియం చదివాను. I am happy about it, I am proud about it అని చెప్పుకుంటాను. I didn't take it as a constraint. So the other one is simplicity is what I learned in the last 48 years. Be simple in your speech, in your approach, in your appearance. When people feel like coming to you, listening to you, that simplicity matters quite a lot. Instead of using jargon in this complicated, complex, globalized scenario, multiple resources have to be harnessed in a non-linear way in order to optimize. ఈ ఇంగ్లీష్ కన్నా కష్టపడండి, కాంపిటీషన్ పెరిగింది, మీకు హాయిగా రివార్డులు ఇస్తానంటే పీపుల్ విల్ కమ్ అండ్ లవ్ యూ అండ్ వర్క్ ఫర్. అది సింప్లిసిటీ ఒకటి. రెండోదేమో హ్యూమిలిటీ. ఎంత పైకి వెళ్ళినా కూడా కిందే ఉన్నాను. ఇస్తరి ఎంత ఫుల్గా ఉన్నా కూడా, ఇస్తరి ఖాళీగా ఉన్నా సరే ఎగరకుండా ఉంటాం అనేది కలాం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. కలాం గారు ప్రెసిడెంట్గా 2005లో ఆయన నన్ను పిలిస్తే, ఏంటి 108 ఇక్కడ స్టార్ట్ చేశారంటే, August 15th ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆయన November 18th నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళా. నేను ఇంకా పెద్ద ప్రజెంటేషన్ అది తీసుకుని వెళ్ళా అక్కడికి. రాష్ట్ర భవన్ పెద్ద రూమ్లో చిన్న కార్లో కూర్చున్నారు ఆయన. నేను మొత్తం ప్రజెంటేషన్, ఏదో ప్రాజెక్ట్ అంటే ఏమీ లేదు, ఎదురుగా టేబుల్ కూర్చొని ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. ఎన్ని లైఫ్ సేవ్ చేశారు, ప్రాసెస్ ఏమిటి, సో సెకండ్ స్లైడ్, టెక్నాలజీ ఏమిటి, ఆ స్లైడ్ పేపర్ ప్రింట్అవుట్ తీసి ఆయన చూపిస్తాం. అట్లా 20 minutes అపాయింట్ 50 minutes అయింది. సో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దట్ షోస్ యువర్ క్యూరియాసిటీ టు లెర్న్. కరెక్ట్ సార్. దాని తర్వాత ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు, ఈ కేమ్ హియర్ అండ్ 12th August 2010 ఫర్ డిన్నర్. డేట్స్ చూడండి ఎంత కరెక్ట్గా చెప్తారు ఆయన. మా అబ్బాయి పెళ్ళికి రాలేకపోయానని మీ ఇంటికి వస్తాను, జాయింట్ ఫ్యామిలీ, కొడుకులు కోడళ్ళు ఉన్నారు కలిసి, నేను వస్తాను వచ్చారు. నేను షూ ఇప్పితే బయట ఆయన ఇప్పారు. నువ్వు ఇప్పుతున్నావు కదా, నీ ఇంటికి నేను ఇప్పుతాను. డైనింగ్ టేబుల్ ఎవరి టేబుల్ కూర్చోమంటే ఎవరు కూర్చుంటారు రోజు? నేనన్నా. అయితే నువ్వు అక్కడ కూర్చో. నేను మీ ఇద్దరి పిల్లల మధ్యలో, ఇద్దరు పిల్లలు 40 ఏళ్ళు చిన్న ఆయన కన్నా, వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని నేర్చుకుంటారట. అది హ్యూమిలిటీ. సో ఫర్ మీ దట్ సింప్లిసిటీ, దట్ హ్యూమిలిటీ, ఆస్కింగ్ క్వశ్చన్స్ టు లెర్న్ విత్ అన్ ఓపెన్ మైండ్ అండ్ బీయింగ్ గ్రేట్ఫుల్ ఆల్సో. అగైన్ Dr. Kalam, the kind of he always expresses how grateful he is to Satish Dhawan, how grateful he is to the teacher who taught him in Rameshwaram. అలాగా the simple things what I picked up helped me really go from that there. కానీ తెలుగు మీడియంలో చదువుకున్న మీరు ఇంత ఇంగ్లీష్ ఎలా పికప్ చేశారు? ఇప్పుడు కూడా నేను మాట్లాడే తెలుగు ఇంగ్లీషే, అదేం పెద్ద తెలుగు ఇంగ్లీష్ ఇదేమి భలేవారే, అలా ఏమీ లేదు అసలు. ఇట్స్ కాల్డ్ తింగ్లీష్ ఓన్లీ, లైక్ వాట్ వీ కాల్ ఇన్ హైదరాబాద్ తుర్దు అంటాం కదా, తెలుగు ప్లస్ ఉర్దూ అలాగా. అంటే మాకు 11th చిరాల్ స్కూల్లో గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2 ఉండే గ్రామర్, అది 20 or 20 వచ్చేది అనమాట. ఓహో. కానీ నేను ఐఏఎంకి వెళ్ళేసరికి దే కాల్డ్ మీ ఫర్ రెమిడియల్స్. ఇంగ్లీష్ పూర్ అని నా రెమిడియల్ క్లాస్కి 1 month బిఫోర్ మా 15 మందిని హూ ఆర్ పూర్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ నన్ను ఇంగ్లీష్ పిలిచి ఆ నెల రోజులు మాట్లాడించి రాయటం ఇంగ్లీష్లో, అది కొంచెం స్టోన్ వాజ్ దేర్ అనమాట. బట్ యాక్చువల్గా 1984 April 3rd మై బాస్ డాక్టర్ నాయర్ ఇన్ బాంబే, ఇన్ మై పర్ఫార్మెన్స్ అప్రైజల్, he told me your communication skills are 2 out of 10. Whereas other things he didn't mention. I felt bad. ఆయన మలయాళీ, నేను తెలుగు కాబట్టి కొంచెం తిట్టుకున్నా లోపల బయటగా. ఇంటికి వెళ్ళితే మా ఆవిడకి చెబితే ఇట్లా 2 ఇచ్చాడు అది ఇది అని తిడితే, మిగతా వాటికి ఏమి ఇచ్చాడంటే కన్సెప్ట్ స్కిల్స్ 10, అనలిటికల్ స్కిల్స్ 10, మిగతా అంతా బాగానే ఉంది, దీనికి మటుకు 2 out of 10. సరే వెళ్ళి అడగచ్చు కదా మరి, మ్యాన్ హూ ఈజ్ రెస్పెక్టింగ్ యూ. కళ్ళు బాగున్నాయి, మన డాక్టర్లు ఏం చెబుతారు, మనం రిపోర్ట్తో వెళ్తే మీ బీపీ బాగుందా, ఇది బాగుందా, అది బాగుంది, కొంచెం ఫ్యాటీ లివర్ అండి అంటారు అంతే. అలాగే ఈయన అన్నీ బాగున్నాయి, ఇది కొంచెం, ఎందుకంటే ఇంపార్టెంట్ ఎందుకు చెప్పానంటే, యూ వాంట్ టు బికమ్ ఏ CEO by 94. When you want to become a CEO, your current communication skills are not adequate. It inspire people. You have to tell a story. You have to hold a mic. You have to communicate your vision in a simple language. Yes. Where people that you don't have today. ఆ రోజు రాత్రి వెళ్ళి నజరత్ స్పీకర్స్ అకాడమీలో చేరి 350 రూపాయలు ఫీజు కట్టి మైక్ ఎట్లా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, కొంతమంది ఇక్కడ నోటుకు అంటించుకుంటారు, కొంతమంది ఈ మైక్ని ఇక్కడ పెట్టుకుంటారు, ఆ మైక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఎలాబొరేట్ చేయాలి, అన్నీ నేను అద్దం ముందు నుంచొని
నా పేరు ఇది అని ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు maybe the 2 would have come to 3 or 4 or 5, but continuous practice, conscious practice. That's why for today's interview also, though it is, I must have spoken 3,000-4,000 times, but every time I speak, I'll prepare. అదే అంటున్నాను, సిఎన్బిసికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్సే కవర్ చేసిన వ్యక్తి ఈ రోజు ఇంటర్వ్యూ అంటే మళ్ళీ కొత్తగా ఆయన ప్రిపేర్ అయిన పక్కన పేపర్ చూస్తే నాకు అనిపించింది, షోస్ యువర్ డెడికేషన్ సార్, అబ్సల్యూట్లీ. Because there are others who are seeing this, I shouldn't let them down. Plus my own brand image will be at stake. I have built an image where people are expecting something of that standard. I can't take them as straight. Now I'm not a politician. I can talk whatever I want without preparation.